గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. ఫస్ట్ క్లిప్ చూస్తున్నాం. దీనిలో రెండు వార్తలు మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ క్లిప్లో శీతాకాల పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం హకింపేట విమానాశ్రయంలో వీడుకోలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సీతక్క ఉన్నారు. అదే క్లిప్లో మనం మరొక వార్త చూస్తున్నాం. 98% సర్కారు బకాయిలే. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ కరెంటు బకాయిలపై సీఎం తప్పుడు లెక్క. 97.8% నీటిపారుదల ప్రభుత్వ కార్యాలయాలవే. సిద్దిపేట సర్కిల్లో బకాయి 1984.31 కోట్లు. నీటిపారుదల శాఖ బకాయిలే 1019 కోట్లు. హెచ్టీ ప్రభుత్వ సర్వీసులవి 919 కోట్లు. గృహ వినియోగదారులవి 0.35% మాత్రమే. సిద్దిపేట, గజ్వేల్ ప్రజల్ని అవమానించిన సీఎం. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటన చేశారంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి పివి. మాజీ ప్రధానికి సీఎం రేవంత్ శ్రద్ధాంజలి. 19వ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు పీవీకి. పీవీకి భారతరత్న ఇవ్వాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు అర్పించారు కేటీఆర్. సిద్దిపేట ఎలకదుర్తి ఎన్హెచ్కు పీవీ పేరు. రవాణా మంత్రి పొన్నం ప్రకటన. హన్మకొండ జిల్లా వంగరలో పీవీకి నివాళులు అర్పించారు. నేడు బీఆర్ఎస్ స్వేద పత్రం, గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖ చిత్రం. తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏకాదశి పీవీ వర్ధంతి నేపథ్యంలో ఇవాళకి వాయిదా పడింది. యాక్చువల్గా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండాల్సింది, బట్ ఏకాదశి అలాగే పీవీ వర్ధంతి ఉన్న నేపథ్యంలో ఇవాళకి వాయిదా వేసుకున్నారు బీఆర్ఎస్. కొడంగల్ మళ్లీ పాలమూరులోకి. సీఎం ఆదేశాలతో మండలాల విభజనపై అధికారుల కసరత్తు. ఆటో డ్రైవర్ల ఆందోళన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. మా కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు వినతి పత్రాల అందజేత. ఆటో డ్రైవర్లకు చేదు అనుభవం. బొకేలతో వచ్చి అవమానంతో వెనక్కి సీఎంను కలవని అని పోలీసులు. ఇది గిగ్ వర్కర్ల సమావేశమే అంటూ బారికేడ్ల నుంచి బయట గెంటివేత. జర్నలిస్టులపైన కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఉచిత వైద్యం. క్యాబ్ డ్రైవర్ల కోసం టీ హబ్ ద్వారా ప్రత్యేక యాప్ రూపొందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐటీ కడితే రేషన్ కార్డు. 3.5 ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత. రేషన్ కార్డుకు ఆధార్, పాన్ కార్డు లింక్. రైతు బంధుతో రేషన్ దరఖాస్తుల క్రాస్ చెక్. ఈ నెల 27న విధి విధానాలు విడుదల. మీ సేవలను దరఖాస్తుల వడబోత. ఫార్మాట్లో లేకుంటే అక్కడే తిరస్కరణ. రేషన్ దరఖాస్తులపై సివిల్ సప్లై కసరత్తు. నిబంధనలపై ఎన్ఐసికి అధికారుల లేఖ. ప్రోటోకాల్ జాంతానాయ్. క్రిస్మస్ వేడుకల్లో ఇష్టారాజ్యం. జనగామల ఎమ్మెల్యే పల్లాను కాదని ఓడిన అభ్యర్థితో కానుకల పంపిణీ. కలెక్టర్కు ఎమ్మెల్యే పల్లా ఫిర్యాదు. అలంపూర్లో కూడా ఎమ్మెల్యే విజయుడికి అవమానం. మనం చూస్తున్నాం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి ఫోటో, పేరు లేకుండా సంపత్ కుమార్ ఫోటోతో ఉన్నటువంటి ఫ్లెక్సీని కూడా మనం చూడొచ్చు ఫోటోలో. బస్సులో కండక్టర్ చేతివాటం. మహిళలు ఎక్కకపోయిన టికెట్లు జారీ. స్టేజీకి 10 నుంచి 20 వరకు టికెట్లు. స్టేజీ దాటగానే చించివేసిన వైనం. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అన్ని ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ముక్కోటి భక్త జనకోటి. యాదగిరిగుట్టలో వైకుంఠనాథుడిగా దర్శనమిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. 100 మందికి టికెట్ కట్టు. వరుసగా మూడోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు. చాలామంది సిట్టింగ్ ఎంపీలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత. పనితీరు సరిగ్గా లేని, అధిక వయస్సు వంటి కారణాలతో నో టికెట్. జాబితాలో వరుణ్ గాంధీ, మేనకా సహా పలువురు ప్రముఖ నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దేశంలో ఒకరోజు 752 మందికి కరోనా వైరస్తో 4 మృతి. కేరళలో 2000 దాటిన కరోనా క్రియాశీలక కేసులు. ప్రాణాలకు తెగించి కాపాడాం, కానీ మా కృషికి సాయానికి పొంతన లేదు. కేవలం 50,000 రూపాయలు అందిస్తారా? ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రోత్సాహంపై ర్యాట్ హోల్ మైనర్స్ తీవ్ర అసంతృప్తి. చెక్కులను వెనక్కి ఇచ్చేస్తామని వెల్లడి. తెలంగాణ టుడే. స్టేట్ ప్లాన్స్ టు మెర్జ్ కొడంగల్ విత్ ఎర్స్ట్వైల్ మహబూబ్ నగర్. ఒక వార్త చూస్తున్నాం. సిద్ధరామయ్య టేక్స్ యూ టర్న్ ఆన్ హిజాబ్ బ్యాన్. సేస్ గవర్నమెంట్ ఓన్లీ కంటెంప్లేటింగ్ ఆన్ ద ఇష్యూ. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.